మొదటి ఉత్తరం చూద్దామండి. అమ్మ కామాక్షి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకార పరమార్థం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నానారత్న విచిత్ర భూషణాలతో ఉంటుంది ఆ తల్లి. అసలు చెప్పడంలోనే ఆవిడ అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన రాసిన అష్టకంలోనే. చాలా అందముగా రకరకాలైనటువంటి భూషణ. మరి పెట్టే తల్లి ఎలా ఉండాలి? పెట్టే తల్లి ఏమీ లేనట్టు ఉండకూడదు కదా, అందంగా అలంకరించుకొని ఉండాలి. ఇందులో కూడా విశేషం ఏమిటి అంటే, మనకి సాధారణంగా అన్నపూర్ణ అమ్మవారు అనగానే రకరకాలైనటువంటి శాకాలు, కూరగాయలు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కాబట్టి కొంతమంది దానికి గుర్తుగా కూరగాయలతోటి, పండ్లతోటి ఏవేవైతే ఆహార పదార్థాలు మనకి ప్రకృతి సిద్ధంగా సహజంగా వాటంతట అవి పండి వస్తున్నాయో, ఏది ధర్మశాస్త్రముచే అంగీకరించబడ్డదో వాటన్నిటితోటి అలంకారం చేయడము అనేది ఒక సంప్రదాయంగా. దీంట్లో కూడా అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. అరుణవర్ణంలో ఉండే పూలని చాలా ప్రీతిగా ఆవిడ భావిస్తుంది. ఆ అరుణవర్ణంలో ఉండేటటువంటి ఆ పూలతోటి మాత్రమే అమ్మవారికి ఎక్కువగా పూజ చేయటం. అందుకనే కదంబం కూడా మీరు తీసుకుంటే అరుణవర్ణంలోనే కనిపిస్తుంది. అంబ కనకశైల విహారిణి అంబే అని చెప్తూ అక్కడ ఆ అమ్మవారిని కదంబ వనవాసినిగా చెప్తారు శ్యామశాస్త్రి గారు. ఆ కదంబ వనవాసిని యొక్క ప్రత్యేకత కూడా ఆ తల్లి ఎప్పుడు అరుణారుణ కాంతులతోటి ఆ విధంగానే అనుగ్రహిస్తుంది. ఆ అరుణారుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఆ అమ్మవారిని అలంకరించేటప్పుడు ఎక్కువగా ఎర్రటి పూలతోటి చక్కగా అలంకరించటము అనేది జరుగుతుంది. ఆ అలంకారములో మనకి సమస్తమైనది ఇవ్వగలిగేటటువంటి శక్తి ఆ తల్లిలో మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తానికి మూలం. దీనికి మనకి దేవీ భాగవతంలో ఒక దగ్గర చిన్న అంశము ఎక్కడ వస్తుందంటే, దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు అతను పరిపూర్ణంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ వేదమాతని పరిపూర్ణంగా తానొక్కడే సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడో, బ్రహ్మదేవుడిని స్వామి ప్రపంచంలో మిగతా అందరూ వేదం మర్చిపోయేట్టు చేయవయ్యా, ఆ వేదం మర్చిపోయినట్లయితే పరిపూర్ణముగా నాకొక్కడికే వేదము స్ఫురణలో ఉంటుంది, కాబట్టి నా దగ్గరే శక్తి మొత్తము ఉంటుంది అని వరం వేడుకున్నాడు. మరి బ్రహ్మదేవుడు వరం అడిగితే ఇవ్వాలి కదా, సరే తప్పకుండా తథాస్తు అన్నాడు. అనేటప్పటికీ అందరి స్ఫురణలోంచి వేదాలు పోయినాయి. అప్పుడున్నటువంటి మహర్షుల యొక్క బుద్ధిలోంచి కూడా వేదాలు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? నిత్యము యజ్ఞయాగాదులు చేయలేదు. ఈ యజ్ఞయాగాదులు చేయకపోతే క్షామము అనేది వస్తుంది, వృష్టి రాదు, దేవతలందరూ కూడా బలహీనులైపోతారు. బలహీనులైన దేవుల్ని వీళ్ళందరూ దుర్గమాసురుడు గెలిచి వాళ్ళ మీద ఆధిపత్యం చేయటం మొదలుపెట్టాడు. దీంట్లో ఒక గొప్ప తత్వం ఉంది. ఆ అలంకారానికి దీనికి చాలా సంబంధం ఉంది. ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం దేవతలకి ఆహారం ఇవ్వలేదో అగ్ని ద్వారా, వాళ్ళు క్షీణిస్తారు. దేవతలు బలంగా ఉండాలన్న అవసరం ఏమిటి? అన్నమే. ఆ అన్నం వాళ్ళకి అందలేదు కాబట్టి బలహీనలయ్యారు. అన్నం దొరకకపోతే దుర్గమాసురుడు లాంటి వాడు వాళ్ళని జయించి తీరుతాడు. వాళ్ళని జయించినప్పుడు వర్షాలు పడవు, భూమి మీద క్షామం వస్తుంది. 100 సంవత్సరాల క్షామం వచ్చింది. ఎక్కడా మనకి భూమి మీద లేదు ఏ విధమైనటువంటిది. అప్పుడు ఈ నారద మహర్షి యొక్క ప్రేరణతోటి జనాలందరినీ, బ్రాహ్మణులని అందరినీ తీసుకొని ఆయన ఆ పరాత్పరుడు వేదవేద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చాలా విశేషంగా ప్రార్థించారు. ప్రార్థించేటప్పటికీ అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే అమృత వృష్టి, ఆ తల్లి అమృత వర్షిని, కళ్ళల్లోంచి అమృతత్వం వచ్చి వృష్టి కురిసి ముందు నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు తీసుకునేటప్పటికి వాళ్ళ క్షుధ తీరింది. ఆ తీరినటువంటి క్షుధతోటి ఆ తల్లిని తదేకంగా ప్రార్థన చేస్తే అప్పుడు రకరకాలైనటువంటి శాఖలు, ఎక్కడా ఎండు గడ్డి అనేటటువంటిది లేకుండా పరిపూర్ణంగా ప్రకృతి అంతా పచ్చగా తయారైపోయింది. ఏది ఈ ఆశ్వీజ మాసంలో ఎంత అందంగా ఉంటుందో అలా ప్రకృతి మొత్తం తయారైపోయింది కేవలం ఆ తల్లి యొక్క దృష్టి వల్ల. అందుకనే మనకి విశాలాక్షి కానివ్వండి, కామాక్షి కానివ్వండి, మధుర మీనాక్షి కానివ్వండి, ఆ కళ్ళతోటే అమ్మవారికి ఎక్కువ సంబంధం పెడతారు. ఆ కంటి చూపులోనే తల్లి శక్తి మొత్తము, బలం మొత్తము ఉంటుంది. అందుకనే ఆ శక్తే ఆడవాళ్ళకు కూడా ప్రధానంగా కంటిలోనే ఉంటుంది శక్తి. ఈ శక్తితోటి వాళ్ళు చూసినంత మాత్రానే సమస్తమైనటువంటి సంపదలు, ఐశ్వర్యాలన్నీ కూడా భూమి మీద రావటం జరిగింది. కాబట్టి ఆ తల్లి యొక్క దృష్టి మన మీద పడాలి అని
ఈ శాకాలన్నీ అమ్మ నువ్విచ్చినవే అని గుర్తుగా శాకంబరిగా మనం ప్రత్యేకంగా పూజ చేస్తాం. ఆ తర్వాత ఈ అన్నపూర్ణాదేవి అలంకారము ఎంత చూసినా ప్రకృతిని చూసినట్టు ఉంటుంది కానీ ఓ రూపాన్ని చూసినట్టు ఉండదు. ఆ తల్లిని ప్రకృతి శక్తిగా కొలవడమే ఈ అలంకారంలో ప్రధానమైనటువంటి పాత్ర. రెండవది ఏమిటయ్యా అంటే ఆ తల్లికి నివేదన చేసేటప్పుడు కూడా మనం సాధారణంగా ఏమిటి ఆ తల్లికి ఇష్టము అంటే గుడాన్నాన్ని చాలా ఇష్టంగా చెప్తారు. ఆ చక్కటి గుడాన్నము తీసుకొని ఆ గుడాన్నముతోటి అంటే పాయసము, క్షీరాన్నము ఇది గనక పెడితే ఆవిడ చాలా సంతృష్టి చెందుతుంది. ఎందుకండి క్షీరాన్నమే పెట్టాలా, వేరేవి పెడితే లాభం లేదా అంటే మన మనస్సుకి కారణం ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడికి సంకేతమైనటువంటిది బియ్యం. ఈ బియ్యం వల్లే మన మనస్సు ఏర్పడుతోంది, అన్నం వల్ల మన మనస్సు వస్తుంది. ఈ విషయం మనం చెప్పుకుందాం ఎలా ఏమిటి అనేది. ఈ అన్నం వల్ల మనకి మనస్సు వస్తోంది కాబట్టి ఈ మనస్సుని మధురమయం చేయటం, బెల్లంతో కలిపి మధురమయం చేస్తే ఎవడి మనస్సు చక్కగా తీయగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో అక్కడ తల్లి ఉంటుంది అన్నపూర్ణ. అందుకని గుడాన్నాన్ని వండి ఆ తల్లికి మనం నివేదన చేస్తాం. అది ఈ అలంకారం యొక్క ప్రత్యేకత. ఎర్రటి పూలు వాడాలి, చక్కటి గుడాన్నం ఆ అమ్మవారికి పెట్టాలి. మిగతావన్నీ కూడా గౌణమైనటువంటి ఆహార పదార్థాలు కాబట్టి వాటిని ప్రత్యేకంగా నివేదన చేయటము ఈ అలంకారంలో ఉండేటటువంటి ప్రత్యేకత అదమ్మా. మరో